ఏఐ సమిట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా రోబోను ప్రదర్శించి దేశం పరువు తీశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని పీసీసీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ ప్రశ్నించారు. స్థానిక టీనగర్లో ఉన్న ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీతో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లు చైనా కుక్కబొమ్మతో మోదీ దేశం పరువు తీశారని మండిపడ్డారు. సమ్మిట్లు శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాధ్యత రహితంగా గురించి చంద్రబాబు, రాజకీయ ఐక్యత గురించి జగన్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఈడీ, సిబిఐ కేసులకు భయపడి జగన్ బీజేపీలో అనైతిక కాపురం చేస్తూ రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి కాంగ్రెస్కు పెరుగుతున్న మద్దతు ఓర్వలేకే కాంగ్రెస్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్నాల శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, సీనియర్ నాయకులు యజ్జ రౌతు, సత్యనారాయణ, కె వరప్రసాద్, కాపు చిన్న వీరభద్రరావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ట్యాక్సులు కానీ ఈ అమెరికాతో కేవలం నీ రాజకీయ లబ్ధి. దయచేసి ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సబ్మిట్, ఏఐ సదస్సులో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చైనా వాళ్ళ రోబోల్ని ప్రవేశపెట్టి ఆ రోబోలు ప్రవేశపెట్టి దానికి మన లేబుల్ వేయటం అనేది ఇవాళ అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న 70 దేశాల మధ్య కూడా మనం చాలా ఇబ్బందికరమైన విషయం. చైనా పేపర్లు రాశాయి, ఇది కేవలం మా దాంట్లోంచి మీరు లేబుల్స్ వేసుకున్నారు, ఇది మా టెక్నాలజీ అని. మన ఇండియాలో ప్రతిభ లేదా? దీన్నే ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారు. ఇది ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా? పార్టీ ఆఫీసులపై ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇటు విజయవాడ, అలానే గుంటూరు, విజయనగరం, ఇలా పలు పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మా కేంద్ర కాంగ్రెస్ కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ బీజేపీ శ్రేణుల్ని, బీజేపీ చేస్తున్న దాడుల్ని ఖండిస్తూ ఉన్నాం. మీరు అన్నీ తెలుసుకొని క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రతిదాడి చేయాలా? కాకపోతే ఒకటి మీలాగా ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ఉన్నటువంటి పార్టీ కాదు కాబట్టి గాంధేయ మార్గంలోనే మిమ్మల్ని ఎదుర్కొంటామనేది కూడా చెప్తా ఉన్నాం. ఈ దాడులు బీజేపీ వాళ్ళు 56 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీపై అధికార దుర్వినియోగం చేస్తూ దారుణంగా పార్టీ ఆఫీసుపై విచక్షణారహితంగా దాడులు చేయడం చాలా దారుణం. ఎందుకంటే పార్టీకి స్వతంత్రం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు దారుణంగా హింసించడం అనేది చాలా తప్పు. తప్పకుండా దీని మీద మేము చర్య తీసుకుంటాం. వాళ్ళు ఏ విధంగా చేసినా దానికి రెట్టింపుగా త్వరలోనే అయిన వాళ్ళు ఆదేశానుసారం తప్పకుండా మేము కూడా చర్యలు తీసుకుంటాం.